కోస్మిత్ కొడాలి సోషల్ మీడియాకు స్వాగతం అండి. విశ్వకర్మాయ నమో నమః, శిల్పకారీ నమో నమః, మంగళకారీ నమో నమః, చక్రధారీ నమో నమః. విశ్వకర్మాయ నమో నమః, శిల్పకారీ నమో నమః, మంగళకారీ నమో నమః, చక్రధారీ నమో నమః. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. పోతులూరి వీరా బ్రహ్మం జయ గోవిందమ్మ. గాయత్రీదేవి ఇలా వేల్పులారా శరణం, నీకివే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. అవని కన్న ముందు నీవే అవతరిస్తివంట, పంచశిరసులంట పారమాత్మరూపమంట. పంచభూతములకు నీవే సృష్టికర్తవంట. సుతులు ఐదుగురిని నీవు సృష్టించితివంట. కర్ణ చూపవా శిరసు వంచినాము శరణం, మీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. కమ్మరి పని కొరకై మాను బ్రహ్మవైతివంట. వడ్రంగుల పనికై మాయా బ్రహ్మవైతివంట. కంచర పని కొరకై కష్ట బ్రహ్మవైతివంట. శిల్పికరుల కొరకై శిల్పి బ్రహ్మవైతివంట. స్వర్ణ వృత్తికై విశ్వజ్ఞ బ్రహ్మవంట. శరణం, నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. ప్రజల కోరకై పంచవృత్తులిస్తిరంట. పల్లెల ప్రగతికి పాని ముట్లనిస్తిరంట. ప్లాస్టిక్ యుగమొచ్చి పన్ను పాతరేసెనంట. పేదల దలిజేరి जय बोलो विश्वकर्मा भगवान की, जय बोलो विश्वकर्मा भगवान की. ఎవరు ఆదుకుంటరింకా, అనామకులను ఆదరించువేళ శరణం, నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో,
నందీనామునా జై బోలో విశ్వకర్మ భగవాన్ కి ఆచారములతో ఆయుధ పూజలు చేసెదము భక్తితో ఎప్పుడు బ్రహ్మ భజన చేసెదాము విశ్వకర్మని జయంతి గొప్ప పండుగ చేసెదము దేవమము తరికి సృష్టికి మూలం దేవుడోయమ్మ ఆత్మలో జీవుడోయమ్మ విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో వంశో కటవ మర్చిపోయింది అదే కులమమ్మ పోతులూరి వీరా బ్రహ్మ జయ గోవిందమ్మ గాయత్రీదేవి ఇలా వేల్పులారా శరణం మీకివే శరణం విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ ఆత్మలో జీవుడోయమ్మ విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో వంశోద్ధార కులమమ్మ రండి కదలి రండి రండి కదలి రండి జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి భగవంత వడ్డుల బాధలెత్తను ఇక మా బతుకులెత్తను ముద్దుగుంటే ఏనుగంత పెద్దగున్నది ఎంతో ఎత్తుకున్నది పొద్దంతా ఎక్కి ఎక్కి ఎక్కగుంజెను బాబోడొక్క గుంజెను విశ్వకర్మ పరబ్రహ్మణే నమః విశ్వకర్మ మనసా యద్విహాయ తేషామిష్టాని సవిషామధంతి యో నప్పితా జనితా యో విధాతా యో దేవానాం నామధా ఏక ఏవ తగుం సంహస్తం భవనాయంత్యాత్ తాయకం తత్ర వినకం సమస్మాత్ అసూతారయసో విమానే యతం విధాతయ యుతం యజానాన్యజుష్మాకమంతరం భవాతి పుష్పకర్మన్న విశావాహువాన స్వయం పుష్పకర్మన్న విశావర్ధనేన ప్రాకారమింద్రమకృణోరవధ్యౌ సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః తదాత్విరారయాయత సజాతో అచ్చరిచ్చత తత్పురుషేణ విషా వసంతో అస్యాసి రాజ్యం సప్తాస్యాసన్ వరిదయః దేవా యజ్ఞం తన్వానా తం యజ్ఞం వరిషి ప్రోక్షన్నో తేన దేవాయ జంతా సంభూత పృథివ్యై రసాచ తస్యత్రస్థా విదవత్రూపమేతి వేదాహమేదం పురుషం మహాంతం తత్పరస్థాత్ తమేవం విద్వానం ప్రతి భవతి విద్యతే యనాయ ప్రజాపతిచ్ఛరతకర్తేయంతః మాలతీ మల్లికాదీని నవాని కుసుమాని చ ఏకసూత్రే పరిక్షామి మాలాంతామృతమిళనాం మాలతీ మల్లికాదీని నవాని కుసుమానిగాం ఏకసూత్రే పరిక్షామి మాలాంతామృతమిళనాం మాలధారణ వర్తస్య మహోర్తాస్తాం జయ విశ్వజాత వేదానగ్నం నిర్వతం నమః జీవనం చ
तस्मात्
ఏతుగ్రహమాదాహయామి భాగేంద్రం లోకమార్గమాదాహయామి సుభగా పూజమానః సమక్షతాన్ని సమర్పయామి యజ్ఞోపవీతం బ్రహ్మవృత్తం ప్రజాపతేః సహజం పురస్కారాత్ సమక్షతాన్ని సమర్పయామి విశ్వకర్మ పరమాత్మకు విశ్వకర్మ పరమాత్మకు విశ్వకర్మ పరమాత్మకు నక్షత్రం తీసుకోండమ్మా గౌరవనీయులు 2021 విశ్వకర్మ జయంతి జనసేవ హారతి యువజనోత్సవ కార్యక్రమానికి మరి చైర్మన్ వివి భాస్కర్ బాబు గారిని ఒకసారి కరతాళం ద్వారా సభను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నా. 2014 మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా నేను ఆ రోజు ప్రారంభించాను. ఆ రోజు ప్రారంభించి ఆశీర్వాదం కోసం అని చెప్పి అన్నయ్య మీరు ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం కోసం వెళ్ళి అన్నయ్య వదిలిన ఇద్దరిని అడిగితే జవాది పూర్వాచారి గారు కంపల్సరీ చేద్దామని చెప్పి 58 మంది దంపతులతో అంటే 116 మంది మరి ఆ రోజున తింకానా గ్రౌండ్ లో కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి సాయంత్రం సభా కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆ రోజున ప్రారంభించిన ఆ చేతి చదివే మరి 2017లో పెద్ద ఎత్తున 3 రోజులు శాంతి యజ్ఞం మొత్తం బాగుండాలని చెప్పి మరి విశ్వకర్మ జయంతి మహోత్సవాల్లోనే టాప్ గా చేసినటువంటి ఘనత అప్పటి చైర్మన్ పావులూరి హనుమంతరావు గారికి దక్కింది. తన సొంత రూపాయిని ఖర్చు పెట్టి ఈ సంఘ జాతీయాభివృద్ధి కోసం ప్రతి క్షణం పాటుపడే వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవాలు ఎవరు ఉన్నారంటే గబీర్ పావులూరి సుస్వాగతం. తక్కువ పరిచయం కానీ మనిషి ఏదో చేయాలనే సఫరంతోటి ప్రయాణం మొదలు పెడితే 8 గంటలు పడుతుంది విజయవాడ రావాలంటే. కానీ ఈ నా పరిచయమైన దాంట్లోనే ఇప్పటికి 6-7 సార్లు వచ్చాడు. ఆ నిజాయితీ గల వ్యక్తిని నేను చూశాను మొన్నే. ఆయనే దువ్వూరు నరసింహాచారి గారు ఈ రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయలసీమకి సరైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తాను. చైర్మన్ గా మళ్ళీ 18 కూడా అన్నయ్య పూర్వాచార్య అన్నయ్య గారు చేశారు. అతి తక్కువ జనాభాతో ఎక్కువ పబ్లిసిటీ అయ్యే విధంగా అసలు నిండుగా ఉండాలి సభ, భారతదేశం మొత్తం మన ఎంట చూడాలనే ఉద్దేశం ఒక ఆలోచనతోటి నేనేం చేశానంటే మా బీసీ ఉద్యమాల్లో పార్వతమ్మకి నాకు గమనించగా 10 ఏళ్ల పై నుంచి మా ఇద్దరికి పరిచయం. పార్టీలో కానీ ఎక్కడైనా సరే అది కొంతమంది మాట్లాడుకుంటారు నా గురించి. వేణుమాలు అప్పుడు చంద్రబాబు పక్కన నుండి జగన్ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ జగన్ దగ్గరికి వస్తాడు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇదైతే నిజం. జగన్ ని ఎంత బాగా తిరిగితే చంద్రబాబు పదవిస్తాడు, చంద్రబాబు ఎంత బాగా తిరిగితే జగన్ పదవిస్తాడు తప్పితే మనం బీసీనా ఓసీనా నల్లమన్నా ఎర్రమన్నా చూసి మాత్రం పదవి లేదు. ఈ రాజకీయం ఇచ్చేవాడితే ఆ ఛాలెంజ్ లో నేను నిరూపించుకోగలిగా కాబట్టి నాకు ఎక్కడికైనా సరే సొంత తమ్ముళ్ళని చూసి అక్క భారత్ అక్కడ పెట్టి కార్యక్రమం మొత్తం నిండుగా మహిళలతో చేస్తే శభాష్ అన్నారు మొత్తం భారతదేశం మొత్తం
3 భాషల్లో మొత్తం ఆ జరిగిన కార్యక్రమం మొత్తాన్ని కూడా 3 భాషల్లో మార్చి అన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా అంటే పబ్లిసిటీ చేయడంలో 2004లోనే ఈ స్టేట్లో సెకండ్ వచ్చారు 3 రాష్ట్రాల్లో. అంటే ఒక నియోజకవర్గానికి ప్రచార సమన్వయకర్త అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే తర్వాత పెడుతున్నాడు. అది జగ్గయ్యపేట నియోజకవర్గానికి 2002 నుంచి 4 దాకా నేను చేసినప్పుడు పబ్లిసిటీ ఎలా చేయాలి, ఆ పబ్లిసిటీ చేసింది ఎంత బాగా వస్తుందనే విషయాన్ని మొత్తం మనందరం కూడా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చేశాను. దానివల్ల పేరు వచ్చింది. భాస్కర్ బాబు స్కూల్ టైంలో నాకు ఈ అవకాశం, మీరు ఈ స్టేజ్ మీదకి వచ్చేటువంటి అవకాశం దక్కినందుకు మీకు ఒకసారి గట్టిగా చప్పట్ల గొప్పతనాన్ని, విశ్వకర్మ వారసుల యొక్క గొప్పతనాన్ని, విశ్వంలో మనం చేసినటువంటి అద్భుతాలని, అసలు విశ్వం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించి 2020 సంవత్సరం మరి మహిళా సోదరులు చేపట్టిన కార్యక్రమానికి ఆదిత్య శర్మ గారు ఇచ్చిన ప్రసంగం ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ మంత్రముక్తులు చేసింది. వంగీపురపు పెద్ద ఆయన వీరబ్రహ్మ దైవజ్ఞులు మరి వారిని వేదికను అలంకరించవలసిందిగా పెద్దని ఇంకో శంకరనాథ్ అన్నయ్య కూడా వస్తాడు. వస్తే మన అదృష్టం మరి, ఎందుకంటే ఆ తండ్రులకి పుత్రులు మరి 9 మంది అలా మొత్తం చాలా గొప్ప మన సమాజంలో ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు. మనం స్వయంగా నాన్నగారితో బాగా మాకు చూస్తున్నాం కానీ ఎప్పుడు జాతి కోసం 60 గ్రంథాలు రాశారు. మరి మహిళా సోదరి అక్క సుశీల అక్క గారిని అనేది, ఎందుకంటే మీరు మీకు ప్రధాన కార్యదర్శి గారు తెగవాలి మీరు కూడా మీరందరూ లెగిసి సుశీల అక్క ఇక్కడికి వచ్చేదాకా లెగిసి 350 గజాల స్థలం 50 లక్షల రూపాయలు విలువ కలిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం 573 కూలి విధానం ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చేస్తున్నాం. అధ్యక్షుడు కొండమూడి బంగారు బాబు గారు వారి వేదిక ఒకసారి ముందుగా గంటల పంచాంగం 2021-22 వంగీపురు వారి ముందు కూర్చి ఒకటి ముందు పెట్టి ఓకే ఫోటో చూసుకోండి. రావాలి బుక్ మారాలి మళ్ళీ నెక్స్ట్ మంత్ మన బుక్ సురసేవిత భానుతేజ నిదానము సదా మతి పాడువేళ ఆనందమంది విఘ్న పాపమునంతరించే శ్రీ గౌరి పుత్ర నీ స్తోత్రము సిరిగూర్చే శ్రీ విశ్వకర్మ నీ స్తోత్రము సిరిగూర్చే. హ్యాపీ వందనాలు చేసుకుంటున్నాను. తర్వాత వ్యవస్థాపకులైన కర్రీ నిర్మాలు గారు కుటుంబీలు చెప్పారు, వారికి హ్యాపీ వందనాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ బాబు గారికి హ్యాపీ వందనాలు. విశ్వకర్మ అనగానే భువన విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ, వేదాలలో సూచించబడిన విశ్వకర్మ. పురాణాలన్నీ కల్పితాలని, దాదాపు కల్పితాలని అందరికీ తెలుసు. కానీ మనం అవే నమ్ముతాం, అవే ప్రామాణికమని అనుకుంటాం. అందరికంటే గొప్పవారు ఎవరంటే రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా గొప్పవారు. రీసెర్చ్ మైండ్ ఉంటే
ప్రత్యేకమైన సాధనలు పూజలు వాటి ఉండవు. రీసెర్చే వాటి పని. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది, పుష్పకమను మహావిమానమది, మారుతిగాంచెను అచ్చరుంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదలు మించిందంట ఆ పుష్ప విమానం. అంతా సువర్ణమయమే అంట. దాని లక్షణాలు చూసుకుంటే ఇంకా విపరీతంగా ఉంటాయి. నేలను తాకక నిలచియుండున్నది, రావణ భవన చెంబుననున్నది, వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున తలచిన రీతి పోగలది, దివి నుండి భూమికి దిగిన స్వర్గమది, సూర్య చంద్రులను ధిక్కరించున్నది, పుష్పకమను మహావిమానమది, మారుతిగాంచెను అచ్చరుంది. నేలను తాకుండా నిలబడుతున్నంత, మనసులో ఎక్కడ తలుచుకుంటే అక్కడ తీసుకెళ్తుందంట, ఎవరికి ఏ ఆహార పదార్థాలు కావాలంటే అదే తయారు చేసుకుంటుందంట, ఎవరికి ఏ ఔషధం కావాలంటే అదే తయారు చేసుకుంటుందంట, సంకల్పం మాత్రం చేత ఎవరు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తుందంట. మళ్ళీ అంతటి భవనంలో మళ్ళీ రామనాథుడు ఇల్లు ఎలా ఉంది అంటే, లంకాధీసుని ప్రేమ మందిరము అంటే బెడ్రూమ్ అంటే, లంకాధీసుని ప్రేమ మందిరము, రత్న ఖచ్చితమౌ ప్రేమ మందిరము, చందనాది సుగంధ బంధురము, పానభక్ష పదార్థ సమృద్ధము, ఆయా పరిమళ రూపానిలము, అనిలమగుచే ఆగ్రానితము, పుష్పకమందు రావణ మందిరం నది, మారుతిగాంచెను అచ్చరుంది. మరి ఇప్పుడున్న ఈ పురాణాలలో దేవశిల్పి విశ్వకర్మ మనం ప్రత్యక్షంగా ఆవాహన చేసుకోవచ్చు, స్మరించుకోవచ్చు, చూడవచ్చు. కానీ పరమాత్మ వేదాలలో ఉన్న పరమాత్మ విశ్వకర్మ మనం గట్టి పట్టుకున్నట్లయితే మనం వైదిక బ్రాహ్మణులం, పురాణ బ్రాహ్మణులు కాదు. వేద శరీర దేవ జయ పరమాత్మ విశ్వకర్మ, వేద శరీర దేవ జయ పరమాత్మ విశ్వకర్మ, అధిపతి నీవే సకల గణాలకు, అధిపతి నీవే సకల గణాలకు, అధిపతి నీవే సకల గణాలకు అంటున్నాడు ఇక్కడ. గణాల కంటే ఓం గణపతి హవామహే మహోస్రవస్తం ఇలా చెప్పుకుంటూ పోతాం. ఆ వేదంలో ఉండే గణాలన్నింటికి అధిపతి. ఆ గణాలు ఏంటి ఒకసారి చూస్తే వేదమే చెప్తుంది. మళ్ళీ 33 కోట్ల మంది, 3033 కోట్ల మంది ఇలా చెప్పుకుంటూ నిర్వచనం చేస్తూ ఉంటుంది. అంటే ఏకాదశి ఋతువులు 11 మంది, ఏకాదశి ఋతువులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఒక ఇంద్రుడు, ఒక ప్రజాపతి, సంఖ్య కలిపితే 33 వస్తుంది. ఇది ఆదిశంకరాచార్య డిఫైన్ చేశాడు. వీటన్నిటి కూడా అధిపతి విశ్వకర్మ అని సాక్షాత్ వేదం చెప్తా ఉంది. విరితే నియలు తోడు కృంగములు, హింజారక శంకారములు, లేచి బురాకులు, మెసపు కోయిలలు, పంచమాస్వరముల పలికే పాటలు, పురులు వీపి నాట్యమాడు నెమలులు, కిలకిలలాడే పక్షుల గుంపులు, సుందరమైన అశోకవనమున మారుతి వెతకెను సీతను కనుగొన. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమే తిరవోరి, వనరుగా శ్రీకూట భూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి, ఆలు 16 అక్షరంబులకాది హరుడెవ్వడో చూడి, ఆకారమను చిలుక హంసతో జతగూడి ఆడించుచున్నాడు రోరి. హంస అంటే శ్వాస. ఈ అక్షరకరం వర్ణమాలంతా తీసుకొచ్చి పెట్టేశాడు శరీరంలో. ఎట్లా అనేది దాన్ని గట్టి పట్టుకుంటే ఎంతసేపు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పాడని కాకుండా అసలైన యోగ రహస్యం గురించి చెప్పాడు. దాన్ని గట్టి పట్టుకుంటే మన జోలికి వేరే జాతి ఎవరు రాలేదు. అసలు అంత గొప్ప సబ్జెక్ట్ చెప్పాడు.
డైరెక్ట్ కుండ బద్దలు కొట్టేటట్టుగా ఆ సబ్జెక్ట్ ఇచ్చాడు. మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం 6 చక్రములు అమరేయునవిరా పంచవింశతి తత్వములచే దశవిధములైన వాయువులచే చక్కగా తోలు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మరా. మాయదారి మరల బొమ్మ 6 మగలుండే 6 చక్రాలుండే ఈ స్వరూపాన్ని. ఇదే మళ్ళీ లలితా శాస్త్రంలో ఉంటుంది, వేదంలో ఉంటుంది. ఈ మూలాలను బట్టి ఉంటే కలుగుతుంది. 300 సంవత్సరాల ముందు ఏం చెప్పాడంటే వంగుతూ లేచేటి ఈత చెట్టును చూసి లోకులంతా పూజ చేసేరు అది జరిగింది. తర్వాత ఏం చేసారు? ఇది కదా శాశ్వతం అని చెప్తారు. భూమిని సఫలాగా తోటి సంకలో పెట్టుకుని సముద్ర గర్భంలో పారవేసిన ఆ సముద్ర గర్భం ఎక్కడో లేదు. సువర్లోక పౌర్లోక మహాలోక పైకి 7 లోకాలు ఉన్నాయి కదా. ఆ 7 లోకాలు దాటితే మహావిష్ణు ఒకసారి కాలు పైకి పెట్టాడు కదా. బలిని తొక్కేటప్పుడు ఆ కాలు పైకి ఉంది. అప్పుడు ఆ బొట్టనవేలు పైన ఉంది. అక్కడ ఒక బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మ ఆ నీళ్ళతో ఎప్పుడు పూజ చేస్తాడో అందుకని అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదమని రాసినాడు. కేవలం ఇదే కారణం. కాబట్టి ఈ భూమిని ఆ నీళ్ళలో వెళ్ళడానికి సిద్ధపడినాడు అని చెప్తాడు. నేను ముగ్గటి విన్నాను. ఎవరు తీసుకోవాలి? నేను 3 పురాణాల్లోనే 3 ప్రవచనవేత్తలే, అందరూ వేద పండితులే పావుతాయి. ఏమాత్రం విచారణ లేకుండా ఇది బోధించారు. ముగ్గురిని నేను విన్నాను. ఎవరు తీసుకోవాలట అంటే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నీ ఇష్టం రాస్తున్నా అంటాడు. అది నేనే, ఇది నేనే, వేదాల్లో సామవేదం నేనే, పక్షుల్లో గరుత్మంతి నేనే, మృగాల్లో సింహాన్ని నేనే, అక్షరాల్లో అకారస్మి అకారాన్ని నేనే, రాక్షసుల్లో ప్రహ్లాదు నేనే, నరులలో రాముని నేనే, మంత్రాల్లో గాయత్రి నేనే, ఛందస్సులో అనుష్ఠుప్ ఛందస్సు నేనే అని అన్ని చెప్పుకుంటాడు. లాస్ట్ ఇంత నేనే, ఇన్నిటికి కారణం నేనే, నేను ఇప్పటి వాడిని కాదు, నీకు బాగుమంటున్నావు, బాగుమైనంత మాత్రాన నువ్వు భ్రమపడద్దు, మిత్రుడైనంత మాత్రాన. ఫస్ట్ బ్రహ్మదేవుని చెప్పాను భగవద్గీత, నువ్వు ఎన్నవాడు అంటే బ్రహ్మదేవుని స్థాయిలో చెప్పాను భగవద్గీత, నీకు నీ స్థాయిలో చెప్తున్నాను అంటే. కాబట్టి నువ్వు కేవలం నన్ను ఫ్రెండ్గానో అట్లా చూడద్దు అని చెప్తాడు. కాబట్టి చెప్పిన తర్వాత నీ ఇష్టం రా అంటాడు. ఇక్కడ మన ఇష్టం అనేది ఉంటుంది. గట్టిగా విశ్వకర్మను పట్టుకుంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో కాదు, విశ్వకర్మనే ఒక పెద్ద మతంగా మారుతుంది. 100% వాస్తవం. అన్ని మతాలు ఒకటి చేయాల శక్తి కూడా ఒక విశ్వకర్మ మతంగా మారితే అంత శక్తి ఉంది దాంట్లో. మరి ఎందుకు ఇట్లా విశ్వకర్మ సాహిత్యం చూస్తే అవును ధర్మజ్ఞ కృతజ్ఞ అన్ని సత్యాలు చెప్పారు కదా, వాటికి మూలం అనేది రామాయణంలో ఇట్లా చెప్పబడింది, ప్రతి పురాణంలో చెప్తాను. రామ అనే శబ్దం రాముడి కంటే ముందు వేదాలు ఉంది. దాని లక్షణాలు పుట్టుకొని ఒక సార్థక నామాలు చేసుకున్నాడు కాబట్టి రాముడు వచ్చాడు. కానీ ఒక స్ట్రక్చర్ అనేది లేదు విశ్వకర్మకు. పురాణాల్లో కేవలం ఇట్లా నిర్మాణం చేశాడు కాబట్టి మనం ఈ స్ట్రక్చర్ పెట్టుకుంటున్నాం. పరమాత్మ విశ్వకర్మగా ఆ విగ్రహ స్వరూపాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు కులమత జాతి వర్గ భేదాలకు అతీతంగా అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఒక ఉగాది, సంక్రాంతి, దీపావళి ఎట్లా చేసుకుంటారో ప్రపంచం మొత్తం విశ్వకర్మ జయంతి కాదు, యజ్ఞ మహోత్సవాన్ని ఒకరోజు కావాలి కదా మనకంటూ. యజ్ఞ మహోత్సవాన్ని మనం కూడా ఆ రోజు అంత గంభీరంగా గట్టిగా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అనుకుని చెప్తాడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయా సాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చల్లగెడు, అజేయుడు శత్రు భయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. ఈ గుణాలన్నిటికీ ఆధారమైనటువంటి వాడు విశ్వకర్మ. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తాడు, దేవత గణాలందరినీ కూడా మనందరికీ కూడా పరమాత్మ విశ్వకర్మ అని చెబుతాడు. గీతలో కావాలంటే అక్కడక్కడ అబ్జర్వ్ చేయండి అని పెద్దలు చెప్పుదురు, అని పండితులు చెప్పరు, అని పెద్దల వాక్కు అని గీతాచార్యుడు శ్రీకృష్ణుడే చెప్తాడు. అని పెద్దల వాక్కు అని నా అభిప్రాయము అని కొన్ని శ్లోకాలు ఉంటుంది. అంటే ఇక్కడ అని పెద్దలు చెప్తున్నారంటే అక్కడ మళ్ళీ అంతా నేనే, సమస్తంలో ఉన్న సర్వము నేనే అని చెప్తాడు. అలా చెబుతూనే అని పెద్దల అభిప్రాయం తీస్తున్నానంటే అట్లా ఎప్పటికీ పెద్దల స్థానంలో ఉన్నవాడే వైదిక విశ్వకర్మ. విశ్వకర్మ అనగానే మనం భౌతిక విశ్వకర్మగా ఈ భువన విశ్వకర్మ ఇప్పుడు మనం చేసుకోకూడదు.
విశ్వకర్మ పట్టుకుంటే పంచక్రియలు వస్తాయి మనకు, పంచవృత్తులే పట్టుకోవాల్సి వస్తుంది మనం కూడా. ఇంకా ఎంత చేయకుండా మేము అడ్డోళ్ళం అండి, కమలోళ్ళం అండి, కంసలోళ్ళం అండి, ఇది కాదు. దేవలోకంలో దేవ పురోహితులం, శివునికి పార్వతికి సాక్షాత్తు పెళ్లి చేసిన వాడు విశ్వరూపాచార్యుడు, విశ్వకర్మ వంశీయుడు. శరణు పోతులూరిరాయ శరణు వీరభద్రరాయ శరణు ఓ దైవరాయ ఓ పోతులూరయ్య సూక్ష్మలీల కనుగొంటివా శరణు పోతులూరిరాయ శరణు వీరభద్రరాయ సూక్ష్మమైన తనువులోన సూర్యుడేడ ఉన్నాడయ్యో సూక్ష్మమైన తనువులోన సూర్యుడేడ ఉన్నాడయ్యో సూర్యుడన్న దారి తెలిసితే ఓ పోతులూరయ్య మోక్ష ద్వారము కనుల చూసేమా శరణు పోతులూరిరాయ శరణు వీరభద్రరాయ అష్టాక్షరి గండిలోన చతురక్షరి చేరదీసి అష్టాక్షరి గండిలోన చతురక్షరి చేరదీసి ధర్మరాజు దారి తెలిసితే ఓ పోతులూరయ్య మోక్ష ద్వారము కనుల చూసేమా శరణు పోతులూరిరాయ శరణు వీరభద్రరాయ ఊర్ధ్వమూలమదశాకం ఊర్ధ్వమూలమదశాకం అస్మద్దం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. ఊర్ధ్వమూలం అధశాకం. ఈ సర్వం అనేది ఒక వృక్షంగా ఎంచుకుంటే అస్మద్ వృక్షం అంటే రాగి చెట్టు. ఆ రాగి చెట్టు ఎక్కడ కూలిపోయినట్టు మీకు ఏమైనా చేసిందా? పైకి ఎంత ఉంటుందో కిందికి అంత ఉంటుంది. విశ్వకర్మ పడవాలని మనమందరం మరించుకుంటూ ఆవాహన చేసుకుంటూ వాస్తవానికి కొద్దిగా సర్తీరుదాం. అన్నగారు గోవిందరావు గారు మిమిక్రీ ఆర్టిస్టు ప్లస్ స్థపతి గారు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి అవార్డులు అందుకొని వారి ఈ సభను గురించి మాట్లాడవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ అన్నయ్య తమ్ముడు గురించి రావాలి. చిన్నపిల్లల డాక్టర్ గారు డాక్టర్ హరిప్రసాద్ గారు అబ్బా ఛానల్ మరి వారిని కూడా సభలు పరిచయం చేస్తున్నా. ఓం నమో విశ్వకర్మణి ఓం నమో వీరభద్రరాయ. విశ్వకర్మ బంధువులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, స్వాములకి, ఇప్పటి వరకు మనందరినీ మంత్రముగ్ధులు చేసే విధంగా మనకి తెలియని అనేకమైనటువంటి విషయాల్ని అత్యద్భుతంగా మన ముందు ప్రజెంట్ చేసినటువంటి ఆదిత్య శర్మ గారికి శిరస్సు వచ్చి కళాభినందనని. వయసులో మీరు నాకంటే చిన్నవారు, కానీ మీరు చాలా విషయాలు అవపోసం చేశారు. ఇలాంటిది కావాలి మనకి. విశ్వకర్మ యజ్ఞం జరిగినప్పుడు, విశ్వకర్మ మహోత్సవం జరిగినప్పుడు, జయంతి ఆయనకి జయంతి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన తల్లిదండ్రులు మొత్తం విశ్వానికి ఆయన తండ్రి. అలాంటి ఆయనది మనం జయంతి అని జరుపుకోవడం అనేది కూడా పద్ధతి కాదనేది నాకు అనిపిస్తుంది. మనం చేస్తున్న తప్పులు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం. మీరే కాదు, నేను ఆ తప్పులు చేసేవాళ్ళు నేను కూడా ఉన్నాను. ఇప్పుడు అలాంటి వాడు చెప్తుంటే, ఆ మాటలు వింటూ ఉంటే మనసు పులిపించింది. ఇవాళ మా అన్న 3 మండలాలకు ఎంఏ చేసినటువంటి శంకర్ అన్న నేను రావటం లేదని అంటే, ఆయన తరఫున రావట్లేదు అన్నని చెప్పడానికి వచ్చాను నేను తప్ప ఆహ్వానంలో నేను లేను. లేకపోతే వాళ్ళని చాలా మిస్ అయ్యేవాడిని చెప్పి నేను అనుకున్నాను. ఆదిత్య శర్మ గారు మీరు చాలా అత్యద్భుతంగా చెప్పారు. శర్మ గారు అంటే ఆ పదం ఇంకొక కులానికి ఆపాదిస్తారని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు విశ్వకర్మగా మాకు ఈ రోజున పరిచయం. ఈ రోజే కాదు, మీ కొన్ని గ్రూపుల్లో మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది దాదాపుగా 150 మంది 200 మంది ఉంటాం. ఈ 200 మంది ఇక్కడ వచ్చినటువంటి మన మాజీ మంత్రి గారితో, మా అన్న పావుల అన్నతో దిగినటువంటి ఫోటోల్ని 200 మంది దిగుతారు ఫోటోలు. ఈ 200 మంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరితో దిగుతారు. ఆ ఫోటోలన్నీ పెట్టి దాని నిండా బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఇది చెత్త అనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆలోచన చూడండి. అలాంటప్పుడు ఇలాంటి ఆదిత్య శర్మ లాంటి మహానుభావుడు పెట్టినటువంటి విషయాన్ని కూడా ఆ చెత్తలో కలిపి పక్కకు దూసేస్తాం, చెత్తలో మిగిలిపోతాం. దయచేసి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అని చెప్పి అన్నిటినీ దాంట్లో చెత్త వేయకండి. వ్యక్తి
వ్యక్తిగతంగా మీరు నాతో ఫోటో దిగారు, నాకు పెట్టండి, సంతోషం. నేను ఆదిత్య శర్మ గారు లాంటి పెద్ద ఆయనతో దిగాను, అది గ్రూప్లో పెట్టండి. ఓహో, ఇంత విద్వత్ కలిగినటువంటి ఆదిత్య శర్మ గారిని వాళ్ళు కలిశాడా, చాలా ఒక ఫోటో చాలు. ఆయనతో ఇటు తిరిగిన కార్యక్రమానికి వెళ్ళాను, అక్కడ చూస్తే బాధేస్తుంది అన్నట్టు. నేను నా జాతి ఇలా ఉందా అని అనిపించింది. కనుక అలాంటిది కాకుండా ఒక ట్రెడిషన్, ఒక కార్యక్రమం, ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేదంటే మన కార్యక్రమం మన స్వామివారి యొక్క యజ్ఞ మహోత్సవం జరుగుతుంది అన్నప్పుడు మనం సాంప్రదాయబద్ధంగా రావడం అలవర్చుకోవాలి. ఆ క్రమంలో మనం ముందొచ్చ వేయాలి. నేటి నుంచి అయినా మన జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుతూ, అది కళాకారుడికి పిలిచాడు. కానీ నేను వాళ్ళ ఆయన మాటలు విని ఏది నేను మాట్లాడేటువంటి శక్తి నాకు లేదు. ఇక పెద్దలు వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. కళాకారుడికి ఇవాళ చాలా సంతోషం. ఈ రోజు చూస్తూ ఉంటే ఈ యొక్క పున్నమి ఘాట్లో జరుగుతున్నటువంటి విశ్వకర్మ యజ్ఞానికి మా అన్న పావులు హనుమంతరావు గారితో పాటు మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావడం, ఈ సభలో చిన్నవాడైనప్పటికీ చాలా గట్టివాడు, చాలా విషయాలను అవపోసన చేసినటువంటి ఆదిత్య శర్మ లాంటి అత్యద్భుతమైనటువంటి పండితులు, ఇక మా గోవిందేశ్వర శర్మ, మా బావగారు లాంటి వారు, ఇలా అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏది అయినప్పుడు కూడా విశ్వకర్మ శక్తి విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది దాన్ని దాతానుకుంటున్నారు. అరిచేతితో సూర్యకాంతిని ఆపలేదు, అదేవిధంగా విశ్వకర్మ శక్తిని కూడా ఆపలేదు కాదనేటువంటి విషయాలు. ఈ యొక్క యజ్ఞం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దట్ ఈస్ వెరీ క్లియర్. నమస్కారం. శివకుమార్ స్వామి గారిని ఒకసారి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. మరి మత సామరస్యం గురించి కానీ సామాజిక న్యాయం గురించి కానీ అన్నింటికీ ఆ రోజు ఆయన సమాధానం చెప్తే మనం ఏమో ఇళ్లలో కూర్చుంటా ఉన్నాం. మనం అన్ని చోట్ల అనేక రకాలైనటువంటి వస్తువులు కూడా, అంటే స్వతంత్రం రాకముందే 1935లోనే గుంటూరులో సమాజం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయట్లేదని చెప్పి నేను అనేక సార్లు వాపోవడం జరిగింది. ఎందుకంటే మన చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మనం బతుకున్నప్పుడు ఎవరు చెప్పరు. అబద్ధం మాట్లాడితే ఒక రోజు 2 రోజులు పిలుస్తాం. అందుకని నిజం మాట్లాడి మన యొక్క భవిష్యత్తు గురించి ముందుకెళ్ళాలని చెప్పినప్పుడు మొన్న బ్రహ్మంగారి మన విషయంలో కూడా టీవీ నైన్లో నేను ఆ రోజు 1:10 నిమిషాలు డిబేట్ జరిగిన రోజు కూడా మీతో మాట్లాడడం జరిగింది. అనేకమైన వాటి గురించి మీ దగ్గర చాలా అనేక రకమైనటువంటి విషయాలు నేను మీ దగ్గర గ్రహించాను. దాని సందేశం ఎందుకంటే ఒక విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటాం. మీరు ఇక్కడ ఉన్నది 200 మంది అనుకోవచ్చు, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 45 లక్షల మన విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళైతే కానివ్వండి, లేదా ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది, మనం ఎలా ముందుకెళ్ళాలనేటువంటి విషయాల్లో ఆసక్తిగా ఉన్నటువంటి ప్రజలైతే కానివ్వండి, మీ పోటీ గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సందేశాన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా, నేను పోయిన సంవత్సరం ఆదిత్య శర్మ గారి యొక్క కార్యక్రమాన్ని లింక్ చేసి మరి ఆ రోజున వదిలితే ఎన్ని లక్షల మంది చూశారంటే అది అన్ని లక్షల మంది చూశారు. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపాయ మధ్యమాం వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురు పరంపరాం. సభాయ నమః. గురు పరంపరాభ్యం సభకు విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విశ్వకర్మ జయంతి మహోత్సవ కమిటీ ప్రస్తుత చైర్మన్ గారైనటువంటి వివి భాస్కర్ బాబు గారు, కార్యక్రమ వ్యవస్థాపకులు కరివేమారావు గారు, తదితరులు అంటే పేరు పేరున చెప్పడం సందర్భానుసారంగా ధన్యవాదాలు. వచ్చినటువంటి వారు గమనించుంటారు, అంటే మూర్తి స్వామివారి ముందు మనం ఒకటి కలశం పెట్టున్నాం. ప్రతి నివాసంలో కలశం చూస్తూనే ఉంటాం. కలశంలో మనకు కనిపించేటివి ప్రధానంగా ఒకటి పూర్ణ కుంభంలాగా ఉన్నటువంటి పాత్ర, ఆ పాత్రలో జలం, 2, 3 దానిపై ఉన్నటువంటి పత్రాలు, 4 దానిపైన ఉన్నటువంటి ఫలం, 5 దాని మీద ఉన్నటువంటి వస్త్రం. ఎంత సంఖ్య ఇది? పంచసంఖ్య. పంచాననాది సాంఖ్యేన పంచసృష్ట్యాది కర్మభిః వేదస్య పితరో వందే ఆధ్యా వన్వర్ధ దంపతులు.
అంటే పంచభూతాత్మకమైనటువంటి పంచవింశతి తత్వమైనటువంటి ఈ యొక్క యావత్ విశ్వాన్ని కూడా సృష్టింపచేసినటువంటి వేదస్య పితరో అంటే వేదమునందు పితరునిగా ఆరాధింపబడుతూ ఉన్నటువంటి వేద పురుషుడైనటువంటి శ్రీమద్ విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని నేను నమస్కరిస్తున్నాను అని దాని గ్రంథం. సాధారణంగా మనము ప్రతి వస్తువును చూస్తూ ఉంటాం. చూసేదే మాత్రమే ఉంది అనటం భ్రమ, చూడడానికి కూడా ఉంటూ ఉంటుంది. అలాగే మన సనాతన హిందూ ధర్మంలో భగవంతుని ఆరాధించేటువంటి విధానాలు ప్రధానంగా మన ఋషులు 2 రకాలుగా చెప్పారు వేదాల్లో. ఒకటి కనిపించేటువంటి రూపాన్ని ఆరాధించు. ఈ రెండింటిలో మనం చాలా సులభమైన పని ఏంటంటే ఎదురుగా కనిపిస్తే బాగా ఆరాధిస్తాం. అందుకే సకల శక్తివంతుడైనటువంటి సకల సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క పరమాత్మ మనకు ఏ గుణమైతే అవసరమో ఆ గుణానికి చెందినటువంటి ప్రసాదించేటువంటి రూపంతో మనం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఆ రూపం ఎక్కడి నుంచి మనకు ప్రాప్తిస్తుందయ్యా అంటే అది పరమాత్మ నుంచే ప్రాప్తిస్తుంది. ఆ పరమాత్మనే పరబ్రహ్మ అని కూడా అన్నారు. బ్రహ్మ అంటే పెద్దదైన, పరబ్రహ్మ అంటే ఇంకా పెద్దదైనటువంటి. మనం రోజు ప్రార్థనా శ్లోకంలో వింటూ ఉంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని అందరూ విన్నటువంటి. గురువు బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క పని ఆయన సృజించడం. గురువు విష్ణు, విష్ణు యొక్క పని పోషించడం. గురుదేవో మహేశ్వర, మహేశ్వరుని యొక్క పని లయం చేయడం. ఇక్కడ ఈ మూడింటిని ఒకసారి మనం ఆలోచిస్తే శిష్యునికి ఏదైతే అవసరమో దాన్ని గురువు ముందు అంటే గురువు శిష్యుని ముందు ఉంచుతారు. అది వారికి ప్రాప్తించు. ఆ నేర్చినటువంటి విద్య ద్వారా తనకు ఉపాధిని కల్పించడం, పోషించడం, అది కూడా గురువు అందిస్తూ ఉన్నాడు. అందుకనే గురు సాక్షాత్ గురు విష్ణు అన్నారు. గురుదేవ మహేశ్వర అంటే ఇక్కడ లయం చేయడం. లయం చేయడం అంటే నాశనం చేయడం. మరి ఇదేంటి నాశనం చేసేటువంటి దాన్ని గురువు నాశనం చేస్తారా శిష్యుడిని? శిష్యుడిలోని చెడు గుణాలను నాశనం చేస్తారు. శిష్యుడిలో ఉన్నటువంటి అనవసరటువంటి ఆలోచనలను నాశనం చేస్తుంది. అది గురు సాక్షాత్ మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. మరి పరబ్రహ్మ అంటే పైన బ్రహ్మ వచ్చారు, విష్ణు వచ్చారు, శివుడు వచ్చారు. మరి పరబ్రహ్మ ఎవరు అంటే ఈ ముగ్గురి కంటే అత్యంత స్థానంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే ఈ పరబ్రహ్మ స్వరూపం. అంటే గురువు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలించి మన పిల్లలకు అర్థపూర్వకంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శాంతి మంత్రం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఇక్కడ పూర్ణం అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య. మనకు తెలుసు 1, 2, 3లో పూర్ణ సంఖ్యను అంటే ఎన్ని పిలుస్తాం మనము? పూర్ణ సంఖ్యను అంటే శూన్య సంఖ్య అంటారు. సున్నాము. పూర్ణ సంఖ్యను ఏంటంటాము? 9. 9 1 9, 9 2 18, 1 8 9, 9 3 27, 2 7 9, 9 4 36, 6 3 9. అంటే ఇదే క్యాల్కులేషన్ని మనకు ఏనాడో ఉపనిషత్తుల్లో ఈ శ్లోకం రూపంలో చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం ఉన్నటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటిది పూర్ణమే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటిది పూర్ణమే. అంటే కనిపించని బ్రహ్మాండము పూర్ణమే, కనిపించేటువంటి పిండాండము అంటే జీవం యొక్క సృష్టి కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అటువంటి పూర్ణంలో నుంచే ఈ పూర్ణం అనేది ఉద్భవించింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కాబట్టి మనం గర్వించేదంతా కూడా ఆ యొక్క పరిపూర్ణ స్వరూపం నుంచి ఆవిర్భవించింది అనేటువంటి ఆ ఉపనిషత్తు యొక్క శ్లోకాన్ని ఈ విధమైనటువంటి అంశాలను మనము తెలుసుకుంటూ భావి తరాలకు తెలియజేసేటువంటి అవసరం ఎంతో ఉంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 17
ఇక్కడ ఆవిర్భవించినటువంటి దేవతామూర్తి గురించి ఒక మాట. ఏ సంవత్సరం నుంచి బహుశా ఇది ప్రారంభించారు కాబట్టి 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇదే తెలుసు 5 సంవత్సరాల నుంచి ఇదే దేవతామూర్తి రూపాన్ని మనం ఆరాధిస్తూ వస్తాం. ఇందాక మన ఆదిత్య శర్మ గారు చెప్పారు, పెద్దలు ఇక్కడ వైదిక పురోహితులకి ఇతర వైదిక పరిచయస్తులకి వారికి అవగాహన ఉండే ఉంటుంది సందర్భానుసారం. కాబట్టి మరొకసారి మనకు విశ్వకర్మ జయంతి అని ఇందాక ధ్వన్యంతర బ్రహ్మగా పేరుగాంచినటువంటి రవి గారు చెప్పారు. ఆ జయంతి అంటే పుట్టుక అనేటువంటి. సరే, మరి ఈ పుట్టుక అనేటువంటిది సృష్టించినటువంటి వారు పుట్టుకుంటుందా అంటే క్వశ్చన్ మార్క్. మరి ఈ జయంతి మరి ఎలా మొదలైంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా రావచ్చు. అంటే మనం ఈరోజు చూసేది కాదు కదా, అంతకు ముందు కూడా ఈ పేరు మనం విన్నాము. మరి పెద్దలు వారు ఎలా దీన్ని కొనసాగిస్తూ వచ్చారనేటువంటి ఒక సందేహం కలిగి ఉంటుంది. గాంధీ అనేటువంటి పేరు మనం వింటూ ఉన్నాం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం రాహుల్ గాంధీ. అంటే ఈ గాంధీ అనేటువంటిది మూలమైతే ఎవరు మహాత్మా గాంధీని పెట్టుకున్నారు. వారికంటే ముందు కూడా ఉండొచ్చు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కంటే ముందు కూడా ఉండొచ్చు. కానీ రేపటి తరంలో ఈ గాంధీ అనేటువంటి చరిత్రకు సంబంధించి ఎక్కడా కూడా చరిత్ర పుటలలో లేకపోతే, కేవలం అది ఓడలుగా మాత్రమే వింటూ వస్తే, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారికి గాంధీ అనేటువంటిది ఇంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఉపనామంగా తెలుస్తుందా, లేక అది ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే తెలుస్తుందా? ఒకసారి మనం ఆలోచించాం. అలాగే ఇక్కడ కూడా విశ్వకర్మ అనేటువంటి పదం కూడా మన చరిత్ర సాహిత్యంలో కొంత లుప్తం కావడం, మనకు విదేశీ దండయాత్రల మూలంగా శృంగేరి రకం ఈ రకమైనటువంటి ఆదిశంకరాచార్య పీఠాల్లో ఉన్నటువంటి కాలపత్ర సాహిత్యాలను ధ్వంసం చేయడం మూలంగా మన మూలాల యొక్క సాహిత్యాన్ని మనము కోల్పోవడం జరిగింది. ఎక్కువ శాతం, చాలా తక్కువ శాతం మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి భారతీయ సనాతనంలో. అదేవిధంగా విశ్వకర్మ అనేటువంటిది కూడా ఇలా సేమ్ గాంధీ అనేటువంటి ఉపమానంతో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భవన విశ్వకర్మ అని ఆదిత్య శర్మ గారు చెప్పారు. వారి తర్వాత దేవశిల్పి విశ్వకర్మ అనేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ దేవశిల్పి విశ్వకర్మ ఎవరయ్యా అంటే మన సప్తర్షులు అన్నారు. వశిష్ఠ, అగ్ని, విశ్వామిత్రులు అనేటువంటి వాళ్ళు అంగీరసుడు. ఈ అంగీరసుడు యొక్క పుత్రుడు ప్రభావసుడు. ఈ ప్రభావసుడు యొక్క పుత్రుడే మనకు దేవశిల్పి విశ్వకర్మ. మనం చరిత్రలో ఇప్పుడు చదువుతూ ఉన్నాం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఈ రకమైనటువంటి యుగాలలో ఆయా సందర్భాలలో కొన్ని నగరాల నిర్మితాలు, కొన్ని ఇందాక చెప్పిన పుష్పక విమాన నిర్మితాలు, లంకా నిర్మితం, అలాగే కైలాస నిర్మితము, ఈ రకమైనటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా విశ్వానికి అందించినటువంటి వారు దేవశిల్పి విశ్వకర్మ. ఈ దేవశిల్పి విశ్వకర్మ యొక్క రూపము, ఆయన యొక్క వాహనము హంసగా ఉంటుంది. ఆయన 2 హస్తాలతో, 1 శిరస్సుతో ఉన్నటువంటి రూపంతో ఉంటారు. భువన విశ్వకర్మ వచ్చేసి 4 హస్తాలతో ఏనుగు వాహనంగా కలిగి ఉంటారు. ఇక్కడ ఏనుగు యొక్క చిహ్నానికి కూడా పూర్ణానికి చిహ్నంగా మనం చెప్తారు పెద్దలు. అంటే అక్కడ పురుష సూక్తంలో వివరించినటువంటి, వర్ణించినటువంటి ఆ యొక్క విరాట్ పురుషుడు అద్య సంభూత దివైరస ఆచ్య విశ్వకర్మన సమవర్తతాది, అక్కడ విశ్వకర్మ యొక్క అవతారాన్ని ప్రస్తావించింది. పురుష సూక్తంలో వేద పురుషుడిగా ఆరాధించి మనకు వర్ణించినటువంటి వారు, విశ్వకర్మ సూక్తంలో దర్శనం కలిగించినటువంటి వారు ఒకరే, ఆ పరాత్పరుడు పరబ్రహ్మ విశ్వకర్మ భగవానుడు. కాబట్టి ఈ విధమైనటువంటి సాహిత్యం ఏ రోజైతే మన యొక్క చరిత్రను మనం తెలుసుకోగలుగుతామో, ఉదాహరణ చెప్పు, మన వేణుమాధవ్ గారు ఉన్నారు, వారి తండ్రి గారి పేరు వారికి తెలిసి ఉంటుంది, వారి జనాన్న గారి పేరు తెలిసి ఉంటుంది, ఆ తర్వాత వారికి ముందు పేరు తెలుసో లేదో తెలియదు, అంతకు మించి చరిత్ర మనకు తెలియదు. కానీ మన అదృష్టవశాత్తు మన ఋషులు అత్యంత మేధో సంపత్తులై ఏదైతే మూలమో ఆ మూలాన్ని ఆనాడు ముఖతః వల్లె వేయడం. వినుకొండ వెంకట సుబ్బారావు గారు, వైసీపీ పార్టీ, ఆ విశ్వకర్మ ముందు బిడ్డ. బీజేపీ ఆర్టీజన్ విభాగానికి గత 15 సంవత్సరాల పై నుంచి కష్టపడి తిరుగుతున్న మా విశ్వకర్మ ముందు బిడ్డ బంగారు బాబు. నా కోరిక ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కోర్టు తీసుకొని గెస్ట్ హౌస్ లో లోపల ఉంటే బయట ఉంచుకోవాలి నేనని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నా బంగారు బాబు. తప్పనిసరిగా తీరుద్ది, ఎందుకంటే అతను
7 మంత్రుల దగ్గర నేను స్నేహభావంతో తిరిగాను. ఆ ఎక్కువ మంది బీసీ సంఘ నాయకుడిగా రవీంద్ర గారికి నాకు వయసు ఒక 5 సంవత్సరాలు, నేనే చిన్న కాబట్టి ఆయనకంటే బాగా సరదాగా తిరిగినటువంటి చాలా ఉత్సాహంగా చేనేత వాళ్ళకి 116 కోట్లు ఇబ్బందిగా ఉందంటే 2 నెలల్లోనే ఆ రోజున మంత్రిగా ఇటువంటి ఎన్నో స్మృతులు నిజంగా సార్. మళ్ళీ మీరు పునర్వైపు అందరూ కూడా మనందరూ యూత్ దానికి భగవానుడు ఆశీర్వదించాలి. ఇప్పుడు కూడా జలసేవ భారత్ అనే కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఇక్కడ కృష్ణ మన అమ్మవారు కనకదుర్గమ్మ వారు. ఎందుకంటే అమ్మవారు నాకు ఇంకా పర్మిషన్ ఇలా అమ్మవారితో రోజు మాట్లాడతాను. నేను చెప్తున్నా అమ్మ దండం పెట్టుకుంటే వెళ్తాను వెళ్ళేటప్పుడు, అమ్మ చాలా లేట్గా మ్యారేజ్ చేసుకున్నా, నాకు ఆలస్యం ఉంది. తర్వాత నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా విశ్వకర్మని ఈ జల విహారం తిప్పాలని నా కోరికమ్మా, ఆ కోరిక తీర్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వరద ఒకసారి తిప్పి వచ్చి కోర్టు పర్మిషన్ ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకొని వెళ్తున్నాం సార్. అది మీ చేతుల మీదుగా ఈ సంవత్సరం జరుగుతున్నందుకు ఒక మిత్రుడిగా చాలా సంతోషపడుతున్నా. వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా కుటుంబ సభ్యులందరికీ ఓటే చెప్తున్నాను. రవి గారి యొక్క మంచితనం ఏంటంటే ఆయన మాట కానీ చేత కానీ అందరితో ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, కొంతమందికి పదవే అంటాం కానీ ఏ పదం ఉన్నా ఆయన నవ్వుమే అందరికీ అంత గ్లామర్గా ఆ రోజున. అందరికీ నమస్కారం. ముందుగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. మరికి సభకి అధ్యక్షత వహించిన వేణుమాధవ్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాస్కర్ బాబు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి శివస్వామి గారి హృదయపూర్వక నమస్కారాలు. విశ్వకర్మ దాని గొప్పతనం గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి నేను పుట్టిన ఊళ్ళో కూడా మచిలీపట్నంలో కూడా విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా కార్యక్రమం పాల్గొని రావడం, తర్వాత పార్టీ కార్యాలయం కూడా చంద్రబాబు నాయుడు గారు విశ్వకర్మ జయంతిని అక్కడ చాలా సంతోషం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఈ టైంలో రావడం అనేది, నేను లేట్ అయిపోయాను అనుకున్నాను. ఇక్కడ వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల లేట్ అయింది. వేణుమాధవ్ గారు పర్వాలేదు రండి అందరూ ఉండడం చెప్పినారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్ని వృత్తులు మంచి వృత్తులు ఈరోజు విశ్వకర్మ సామాజిక వర్గం నుంచి చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కొద్దిగా చైతన్యం మార్పులు వస్తాయి. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీని అందించాలని చెప్పి నేను కూడా చాలా మంత్రిగా ఉన్నప్పుడు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా మందితో నేను డిస్కస్ చేయడం జరిగేది. అలాగే బీసీ ఫెడరేషన్ మనకి విశ్వకర్మకి విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కనకాచార్య గారిని చైర్మన్గా పెట్టడం, వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఫెడరేషన్ నుంచి లోన్లు ఇప్పించేదానికి సహాయం కూడా చాలా ప్రత్యేక కృషి జరిగింది. కానీ ఇంకా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఒకసారి స్వర్గీయ అన్నమూర్తి కార్యక్రమంలో తెచ్చుకోవాలి. మూతులూరి వీరబ్రహ్మ చరిత్రను ఆయన మనకు అందించారు, ఒక సినిమా రూపాడు. అదే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ కాలనీని ఏర్పాటు చేస్తుంటే అది అన్నమూర్తి కార్యక్రమాలు. మరి అలాంటి నాయకత్వం రావాలి. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో అప్పుడు తెలంగాణ నుంచి చాలామంది విశ్వబ్రాహ్మణ నుంచి నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు రావాలి, ఎంపీలు రావాలి. దాని పూర్తి సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకత్వాన్ని మీరు పెంచుకోండి, వాళ్ళని ప్రోత్సహించే దాంట్లో, పదవులు ఇప్పించే దాంట్లో, వాళ్ళని రాజకీయంగా ముందుకెళ్ళే దాంట్లో మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఇక్కడ బాబు గారు కూడా మా చెప్తూ జరుగుతుంది, బీసీ నాయకత్వం పెరగాలి, బీసీలో ఐక్యత రావాలి. ఇవాళ ఏంటంటే రకరకాలుగా ఆలోచన చేసి మన మధ్యలో విభజన చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నాయి. అలా కాకుండా మనందరూ కూడా సమిష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరొకసారి చక్కటి కార్యక్రమం, ఎందుకంటే జలహారతి
చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను గంగా హారతి చూశాను, తర్వాత గోదావరి హారతి చూశాను, పవిత్ర సంఘంలో చూసడం జరిగింది. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరొకసారి ఆ జలహారతి కృష్ణమూర్తి చూసే అవకాశం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సుబ్రహ్మణ్య సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులు హనుమంతరావు గారిని మాట్లాడారు. ఒక నమస్కారం. ఒకటి, అందరూ కూడా ఎప్పుడెప్పుడు అవార్డ్స్ తీసుకొని త్వరగా వెళ్ళిపోదామా అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భం. జలహారతి దాదాపుగా ఇది 3వ సంవత్సరం అనుకుంటాను మనం చేస్తున్నటువంటి సందర్భం. ఒకటి, పెద్దలు గౌరవనీయులు మన ఈశ్వరీ మాత పీఠాధిపతి గారు శివస్వామి గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా, వేదిక ముందున్నటువంటి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి, విజయవాడ నడిబొడ్డున 2017లో త్రయాణికంగా 13 జిల్లాలు కూడా మనము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని, విశ్వకర్మ జయంతిని ప్రచారం చేసి మనం కార్యాచరణ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి. రెండవది, 2019లో రాష్ట్ర స్థాయిలో గుంటూరులో 1000 మంది పుణ్య దంపతులతోటి యజ్ఞ మహోత్సవం చేసినటువంటి పరిస్థితిలో సంభవించినటువంటి 2 గంటలకి మనం కార్యాచరణ అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల గుంటూరు చరిత్రలో ఎప్పుడూ లేనంత 20 సెంటీమీటర్ల వర్షపాతం 1 గంటలో పడిందంటే అది యజ్ఞ మహోత్సవం యొక్క గొప్పదనము. మనం నిష్ఠతో నియమంతో గనక కార్యక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయని దానికి నిదర్శనము ఆ విశ్వకర్మ భగవాన్ అనే విషయాన్ని తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 1-2 విషయాలు నేను ఈ 2021 విశ్వకర్మ జయంతి మహోత్సవ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి మా సోదరుడు భాస్కర్ బాబు గారి ఆధ్వర్యంలో జరగటము, ఈరోజు ఉదయం నేను ప్రకాశం జిల్లాలో పాల్గొని, గుంటూరు జిల్లాలో యజ్ఞ మహోత్సవంలో పాల్గొని, అక్కడ కూడా స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, అదేవిధంగా మేయర్ వారి సమక్షంలో కార్యాచరణ జరగటము, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టినటువంటి సందర్భం నిజంగా కరివేణు మాధవ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే అందుకనే నేను 1-2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో మన విశ్వబ్రాహ్మణ కుల సంఘాల వ్యవస్థలో మనకి అడ్రస్ అంటూ లేదు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ నాకు, మా ప్రధాన కార్యదర్శి దువ్వూరు నరసింహాచారి గారికి సర్టిఫికేట్ ఇచ్చినాక 60 మందితోటి బ్రహ్మంగారి మఠంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, రాష్ట్ర కమిటీ మొత్తం కూడా. తదుపరి ఈ కరోనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ 25 మంది నాయకత్వాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని మనం ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నాము. ఆ విధంగా 4-5 జిల్లాలో కంప్లీట్ అయినాయి. మిగిలిన జిల్లాలో కూడా 1 నెల రోజుల్లో కంప్లీట్ కాగలదు. అంటే గత 7.5 సంవత్సరంలో రాష్ట్ర నాయకత్వము కనీసము 5 జిల్లాల్లో కార్యాచరణ చేయలేని పరిస్థితిని మేము 15-20 రోజుల్లోనే 5 జిల్లాల్లో కంప్లీట్ చేసిన సందర్భము. నెల రోజుల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో అందరు నాయకులతో కూడా కలిసేటువంటి పరిస్థితి. ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ జరుగుతుంది కాబట్టి 65 మంది యువజనంతో ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్నాము. కానీ 65 మందిని ప్రకటిస్తున్నాము. ఈ సందర్భంగా రేపు జిల్లాల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో 18 కమిటీలు వేయడం జరిగింది. 2 నెలల్లో రాష్ట్ర కార్యవర్గం దాదాపుగా 500 మంది పైబడి కూర్చొని ఈ 18 కమిటీల రిపోర్ట్లతోటి మన యొక్క విశ్వబ్రాహ్మణ
జాతి ఔన్నత్యానికి, అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే మనం గురువు గారి ఆధ్వర్యంలో విజయవాడలోనే వైశ్వకరమైన విజ్ఞానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనుకున్నామో, ఇతరత్రా కూడా 18 కమిటీలు ఇచ్చేటువంటి పంపించుకోవాలి అనేటువంటి నిర్ణయంతో మన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కార్యాచరణ కోసమే 2 రోజులు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా, రాష్ట్ర కార్యవర్గ కమిటీ అంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, యువజన విభాగం ఈ రోజు ఏదైతే 65 మందిని మనం ప్రకటించుకుంటా ఉన్నామో, వారందరూ కూడా 13 జిల్లాలో 13, 5, 65 మంది భవిష్యత్ ప్రణాళిక, 65 మంది యువజన నాయకుల్ని విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా భవిష్యత్ నాయకులను ఇస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున విశ్వకర్మ భగవాను యొక్క యజ్ఞ మహోత్సవాలు నిర్వహించాలని ఈరోజు గుండె నుంచి సర్పంచ్ గారు వచ్చారు. 3 కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. ఒకప్పుడు ఒక కార్యక్రమం కూడా ఉన్నటువంటిది ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు 50 నుంచి 100 కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారంటే, నిజంగా 23 జిల్లాలు ఉన్నప్పుడు ఒకే దగ్గర జరిగేది కార్యక్రమం. అయితే జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సీఎం గారు వచ్చేవాడు, 1-2 మంత్రులు వచ్చేవారు. కానీ అదే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా 50 నుంచి 100 కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, నిజంగా కర్రి వేణుమాధవ్ గారు వ్యవస్థాపకుడుగా తీసుకున్న నిర్ణయం, కంటిన్యూటీగా చేస్తున్నటువంటి చైర్మన్ యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవార్డులు తీసుకునేటువంటి ప్రతి ఒక్క అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థాంక్యూ. జవాజీ పూర్ణమాచారి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2021 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీకి సభాధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి, వేదిక నాయకుల పెద్దలకు, ముఖ్యంగా ఆదిత్య శర్మ గారికి, సభకు విచ్చేసినటువంటి సంఘీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజున ఈ విశ్వకర్మ జయంతి మహోత్సవం 2016లో ఆనాడు కర్రి వేణుమాధవ్ గారు నా దగ్గరికి విచ్చేసి ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన చేశాం. అప్పుడు ఆలోచనలో మేము విశ్వకర్మ జయంతి అనే పదం బాగోలేదు తమ్ముడు, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడదాం అని సలహా ఇస్తే, అట్లాగే అన్నగారు అలాగే చేద్దాం అనేటువంటి ఆలోచనతో సక్రమంగా 2016లో జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ 2015లో హనుమంతరావు గారికి వచ్చేసి నా దగ్గరికి, అనగారి కార్యక్రమం నేను చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగే చేయండి, ఎవరైనా మన సంఘీయులు చేయటమే మనకు ముఖ్యం అన్నాం. మరి వారు కూడా బస్ స్టాండ్ ఎదురు చాలా దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే పద్ధతిలో కర్రి వేణుమాధవ్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల చేత ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా అనేక మంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి పరిచయం అవ్వడం చాలా గొప్పగా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఆదిత్య శర్మ గారు చూడడానికి చాలా చిన్నవాడు అయినప్పటికీ చాలా చాలా గొప్పగా ఆయన ప్రసంగించారు, చాలా మంది ఆకట్టుకున్నారు. మరి ఈ పద్ధతిలో ఇలా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి కర్రి వేణుమాధవ్ గారు నేను మనసారా అభినందిస్తాను. ఎందుచేతనంటే మేము విజయవాడలో చేస్తే విజయవాడ వారికే మేము పరిమితం అవుతాం, గుంటూరు వాళ్ళు చేస్తే గుంటూరు వాళ్ళ వరకే పరిమితం అవుతుంది. కానీ కర్రి వేణుమాధవ్ అనే ఈ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా పర్యటించి అందరితో అనేక రకమైనటువంటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరెవరిని ఏ విధంగా, ఎప్పుడు ఏ రకంగా, ఏ కార్యక్రమం ఏ రకంగా చేయాలి, ఎవరిని ఏ రకంగా ప్రోత్సహించాలనేటువంటి నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి
నాలెడ్జిని మనకందరికీ పంచుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా విశ్వకర్మ భగవానుడు గురించి పెద్దలు చాలా మంది చెప్పారు. అసలు అందరికీ తెలియని వ్యక్తి, అందరికీ తెలుసున్న వ్యక్తి విశ్వకర్మ భగవానుడు ఎవరో కాదు, గణపతి విఘ్నేశ్వరుడే విశ్వకర్మ. ఆయనకు కూడా భాద్రపద మాసంలోనే వస్తుంది. విఘ్నేశ్వరుడే విశ్వకర్మ. ఎందుకంటే మా పెద్దలు, మా తాతలు, మా తండ్రులు ఏనాడో చెప్పారు, ఏదైనా విశ్వకర్మ అంటే విఘ్నేశ్వరుడే. ఆయనకి అలాంటి కార్యక్రమం అది కల్పించారు. అట్లాగా ఏదో పార్వతీదేవి స్నానానికి వెళ్ళడం, ఆ నలుగు పిండి, ఆ బిడ్డ, ఆ కందం ఇవన్నీ కూడా సృష్టించిందే కానీ పరబ్రహ్మ స్వరూపుడంటే ఎవరో కాదు, ఆ విశ్వకర్మే విఘ్నేశ్వరుడు. మరొక్కసారి నేను అందరికీ తెలియపరుస్తున్నా. అందుకని ఆది పూజ ఆదికే జరుగుతుంది. మనం అందరం చేస్తున్నది కూడా గణపతి పూజ. ఆ గణపతి పూజ విశ్వకర్మ భగవానుడు. మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ పంచాంగకర్త, గజారోహణ సన్మానితులు బ్రహ్మశ్రీ ఒంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తవాయే. విశ్వకర్మ వంశోద్భవుడు సమస్త యావత్తు వేదిక అలంకరించినటువంటి తండ్రి గారు అనేక పదవులు అలంకరిస్తున్నటువంటి మహా ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణాది వేదములు హైందవ మతానికి ప్రామాణ్యం తెలియబడి ఋగ్వేదంలో మొట్టమొదటగా విశిష్టమైనటువంటి నాయకుడు వినాయకుడు. వి అనేటటువంటి యొక్క అక్షరానికి తదుపరి నాయక శబ్దము చేత ప్రకాశిస్తుంది. వి విశిష్టమైనటువంటి యొక్క విశ్వకర్మ, విశిష్టమైనటువంటి నాయకుడిగా పేర్కొన్న ఋగ్వేదం. ఆ వినాయకుడి యొక్క రూపానికి దశ విధములైనటువంటి యొక్క విశ్వకర్మ విశిష్టమైనటువంటి నాయకుడిగా ఋగ్వేదం చెప్పింది. అలాగే యోన పితాకిరితాయో విధాత, సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరికీ కూడా యోన పితాహ, ఆ భగవానుడైనటువంటి విశ్వకర్మ తండ్రి అని చెప్పబడింది. విశ్వకర్మకు 10 చేతులు ఉన్నాయి. విశ్వకర్మకు 5 ముఖములు. సత్యోదాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి 5 ముఖములవి. 5 ముఖములకు కుమారులుగా మనువు, మయుడు, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ, అపోన, ప్రకృత, ఈ 5 మూర్తుల చేత ప్రభావితమైనదే విశ్వకర్మ వృక్షం. 125 గోత్రముల చేత ప్రకాశింపబడుతున్నటువంటి ఈ విశ్వకర్మ వృక్షము మహా దేదీప్యమానమైనటువంటి యొక్క వేద ప్రమాణముగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా విశ్వకర్మ స్తుతి లేనిదే వేదం ప్రకాశించదు. వేదమే ప్రత్యక్ష ప్రమాణం, పురాణాది ప్రమాణములు కానీ కావు. కానీ ఒకనొక సందర్భంలో దీనికి శాపగ్రస్తత్వము చేత అనేకమైనటువంటి ఇబ్బందులు గురయ్యాయి. విశ్వకర్మ ప్రాణాలన్నీ ప్రమాణం కాదు. పురాణముల నుండి ప్రత్యేకమైనటువంటి యొక్క స్థితిని కల్పించి అనేకమైనటువంటి విమర్శల్లో డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు గారు, దర్శనాచార్య కళా ప్రబోధ, ఋగ్వేద దిగ్దర్శనము ఇలాంటి విశ్వకర్మ స్వరూపం అంతా కూడా దానిలో ప్రత్యేకించి వ్రాయబడింది. ఈ సమస్తమంతా కూడా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, నవగ్రహాలు అన్నీ కూడా విశ్వకర్మ స్వరూపంగా పేర్కొనబడింది. అలాంటి గ్రంథాలు చదివి మీరు సారాంశాన్ని తెలుసుకోవాలి. కాబట్టి 125 గోత్రముల చేత ప్రకాశిస్తున్నటువంటి విశ్వకర్మ వంశం శాశ్వతమైనది, స్థిరమైనది. కృత్యాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ సంఘ ఐక్యత ముఖ్యము. సంఘత్వాన్ని కూడగట్టుకొని సంక్షేమ పథకాలతో విశ్వకర్మ జాతి అభివృద్ధి పొందాలని మనసా వాచా కర్మణ ఈ కమిటీ సభ్యులకి, సమస్త ప్రజలకి నమస్కారం చేస్తూ అభినందిస్తున్నాను. కేవలం ఈ రోజు ఉన్నటువంటి మనకి విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రమే
శ్రీ ఆదిత్య శర్మ గారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజకీయాల్లో కానీ ప్రసంగాల్లో కానీ నాయకత్వ లక్ష్యం మేడుది నాగేశ్వరాచార్య గారు. నాగేశ్వరాచార్య గారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ దేశంలో విశ్వకర్మ గొప్పతనం గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ప్రధాని కేంద్రంతో ఈ బంగారు క్షమించాలి. గౌరవంగా సన్మానం చేసుకుందాం వచ్చినప్పుడు బంగారు బెల్లవాడ రంగన్న గారికి ఇంకా సేవలు అందలేదని ఈ రాష్ట్రంలో కూడా మా వేణుమాధవం లాంటి వాళ్ళ అసెంబ్లీలో ఉండాలి. అందరికి కూడా ఒకసారి చేతులున్న ప్రతి ఒక్కరు గట్టిగా పిడికిలు బిగించి జై బలో విశ్వకర్మ భగవాన్ కే, జై బలో విశ్వకర్మ భగవాన్ కే, జై బలో విశ్వకర్మ భగవాన్ కే. సతీష్ రేపటి రత్నశేఖర్ కొండూరు స్వాగతం పలుకుతున్నాం. సన్మాన కార్యక్రమాన్ని రాసుకోవచ్చు. ముంచుపల్లి దంపతులు ఇట్లా పేరు వెంకటాచార్య గారు, కనకదుర్గ గారు. వాణి బాలసుబ్రహ్మణ్యం ఆచార్య ఉపమంత్రి కదా. వాళ్ళు ఎదురుపోతే ఏం పడుతున్నా నీ ఫోన్ పడుతుంది ఇందులో. ఇంకోటి అక్కడ ఇంకోటి సార్ ఇంకోటి నేను చెప్పినట్టు అధ్యక్షుడు ఈ షీల్డ్ అందుకో మూడు మూడు దాంట్లో మూడు దాంట్లో
ఒక్క ఫోటో ఒక్క ఫోటో ఏమంటే కరెక్ట్గా రంగబాబు గారు వినుకోండి సుబ్బారాయుడు పైకి కొంచెం మీరు చేతులు కొద్దిగా కింద ఓకేనా సార్ ఓకేనా వేణు గారు మీరు నిలబడండి ఆరుగట్ల గోవర్ధన్ శాస్త్రి గారిని వైశ్వకర్మణ విశారద అనేటువంటి బిరుదుతో సత్కరించడం జరుగుతోంది. వారు చేసినటువంటి విశేషమైనటువంటి సేవలు అనేక ధార్మిక వైదిక కార్యక్రమాలు నరేంద్ర అన్న బాబు ముందు జగవాళ్ళు బాబు ముందు సారే కూర్మాచారి గారు సారు సార్ మినిస్టర్ గారు మీరు ముందుకు వచ్చేయండి మీరు ముందుకు వచ్చేయండి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేస్తికం రాజ్యం మహారాజ్యవంతయా సాత్సార్హోగాస్వదనరాణం సుమంగళ్యం సతం దీర్ఘమాయుహోం. ఫ్యామిలీతో వచ్చారు సంవత్సరం మేము సర్వేభ్యో నమస్తే రుద్రూపేభ్య సర్వమంగళ అటోకలు ఇటోకలు సెల్లు జోబులో సెల్లు అటు 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 అక్కడే ఉంటుంది ముందు దీని మీద शिल्पकारी नमो नमः मंगलकारी नमो नमः चक्रधारी అది తిరగదు అది కానీ అక్కడ చెప్ప చెప్పండి నరేంద్ర అన్న దగ్గరికి దగ్గర పోయింది కూడా
చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము